వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. మనం లాస్ట్ వీడియోలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో భీష్ముని వద్దకు ధర్మరాజు తన తమ్ముడిని శ్రీకృష్ణుని తీసుకుని రహస్యంగా ఎందుకు కలిశాడు, అలాగే భీమునిపై పగ పెంచుకున్న స్త్రీ పురుషునిగా ఈ విధంగా మారింది అనేది మనం తెలుసుకున్నాం కదా. అనగా శిఖండి పూర్తి వృత్తాంతం గురించి లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం భీష్ముని చివరి దశకు ఏ విధంగా చేరుకున్నాడు అనేది మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. భీష్ముడు 10వ రోజు యుద్ధం ప్రారంభమైంది. భీష్ముడు ఏ విధంగా విజృంభించాడంటే ప్రళయమార్తాండులాగా వెలుగుతూ ప్రతిపక్షాలకి అనగా పాండవ సైన్యానికి భయంకరుడే పాండవ సైన్యంపై విజృంభించాడు భీష్ముడు. భీముడు కూడా ఒక పక్కన కౌరవ సైన్యంలో పడి అభిమన్యు పాండవ ఘటోత్కజాది కుమారులతో తన్ను అనుసరిస్తుండగా చిచ్చరి పిడుగుల శత్రువును నాశనం చేసాగాడు భీముడు. ఆ రోజు భీముని పరాక్రమను బారిపడి కౌరవ సైన్యం గొర్రెల మందల అటు ఇటు పరిగెత్తుతూ చాలా వరకు ప్రాణాలనే కోల్పోయింది. భీష్ముని ఔదార్యం కొంచెం సేపు ఉపేక్షించి అర్జునుడు శ్రీకృష్ణ ప్రేరితుడై శిఖండిని తన రథంలో ఎక్కించుకొని చాలా కోపంతో భీష్ముని దగ్గరికి వచ్చాడు. ఇద్దరికీ తుములమైన సంగ్రామం జరిగింది. ఆ యుద్ధం చూస్తూ దేవతలు వాళ్ళిద్దరి బలాబలాలను నిర్ణయించలేకపోయారు. ఒకరికి మరొకరే తప్ప వారిరువురికి ప్రపంచంలో సాటి మరెవ్వరూ లేరని చెప్పి దేవతలు పైనుండి ప్రస్తుతించారు, అనగా పొగిడారు. అలాగా భీష్ముని మధ్య అర్జునుడి మధ్య ఇద్దరికి ఘోరమైన యుద్ధం భయంకరంగా సాగింది. సమయం మధ్యాహ్నం గడిచింది, సాయంకాలం అవుతుంది. అర్జున భీష్మ వీరుల యుద్ధం అంతకంతకు రెట్టింపుగా సాగింది. అంతవరకు ఊరికే ఉన్న శిఖండి కృష్ణ చెప్పగానే కృష్ణుడు చెప్తే భీష్ముని మీదకి వాడి శిలాముఖాలను గుప్పించాడు. శిఖండి తన మీదకి బాణాలు వేయగానే భీష్ముడు చేతులను ధనువు పారేసి యుద్ధ విముఖుడై అలా నిలుచుని ఉండిపోయాడు. భీష్ముడు శిఖండిని చూసి, శిఖండి, నీ వంటి అంగనాపూరునితో నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను, నీ చేతనైనట్టు శస్త్ర పరంపర నా మీద వర్షించు అన్నాడు నవ్వుతూ భీష్ముడు. ఎందుకనగా శిఖండి స్త్రీగా పుట్టి పురుషునిగా మారింది. అందువలన భీష్ముడు ఆమెపై తన బలాన్ని చూపించడు. అప్పుడు శిఖండి ఈ విధంగా అంటుంది, నేను అంగపరుడునో అసలైన మేటి మగటినో మగవాణ్ణో కలవాణ్ణో ఈనాడు మీకు మీ మరణమే నిశ్చయిస్తుంది చూడు అని శిఖండి అనగానే శిఖండి వెనుక నుండి ఆ కన్నంతం తెగిచి మంత్రపూర్వకంగా లక్ష్య శుద్ధితో ప్రయోగించబడిన అర్జునుడి దివ్య బాణాలు భూనభోంతరాలు వెలుగుతూ ముందుకు కదిలాయి. అవన్నీ కూడా ఆ దివ్య బాణాలు భీష్ముని గుండెల మీద చీల్చుకొని వెన్నులోంచి అవతలకు దూసుకుపోయాయి. అబ్బా, అవి అశనిపాతాల వంటి దివ్య బాణాలు అర్జునుడు ప్రయోగించవే కానీ శిఖండివి ఎంత మాత్రం కావు అని ప్రక్కవాళ్ళు వినేట్టు ఘోషించాడు భీష్మదేవుడు. దుర్భరమైన బాణ వేదనలతో అటు ఇటు ఊగుతూ ధ్వజదండాన్ని ఊతగా పట్టుకొని నిలవబోయాడు. అప్పుడు ఈ విధంగా అంటున్నాడు, చిరంజీవి అశ్వత్థామ, నాయన కృపాచార్య, దుర్యోధన దుశ్శాసనాది యోధుల్లారా, భీష్మదేవుడు అర్జునుడి చేతిలో చిక్కుపడినాడు, అందరూ ఊకుమ్మడిగా చుట్టుముట్టుకోండి అని ఎలుగెత్తి హెచ్చరికలు చేస్తూ ద్రోణాచార్యులు వారు శరవేగంతో తన రథాన్ని ముందుకు తోలించుకొని వచ్చాడు. దుర్యోధనాదులు కూడా పరుగు పరుగున అక్కడికి వచ్చి చేరుకున్నారు. అప్పటికే అర్జునుడికి దివ్య బాణాలకి భీష్ముని శరీరం నిండా దట్టంగా గుర్చుకొని ఉన్నాయి. ఆ దుర్భరమైన దృశ్యం చూసి ద్రోణాచార్యుల వారు కన్నీరు కార్చారు. అర్జున, ఇక రథం మీద నిలువలేదు, నాకు విరోచితమైన శయ్యను ఏర్పాటు చేయు నాయనా అన్నాడు భీష్ముడు మరణ వేదనతో అటు ఇటు ఊగుతూ. వెంటనే అర్జునుడు భీష్ముడి రథం ప్రక్కగా బాణాలతో అంపశయ్యను రచించాడు. ఇలా మనం ఈరోజు ఈ వీడియోలో భీష్ముడు ఏ కారణం చేత యుద్ధం చేయకుండా అలాగా చివరి దశకు చేరుకున్నాడని తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో భీష్ముడు అంపశయ్యపై కొన్ని వాక్యాలను చెప్పాడు.
పాండవులకి మరియు కౌరవులకి. వాటి గురించి తెలుసుకుందాం. అలాగే పాతాళగంగ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.